అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నోరూరించే వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ ని మీకు అందించడం కోసం సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాల్టి మన రుచికరమైన వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ఈమెయిల్ ద్వారా ప్రేక్షకులు రకరకాల వెరైటీస్ ని కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. చూద్దాం రాజు గారు ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారు మన ఆడియన్స్. ఓకేనండి. ఓకే, సో ఉషా గారు మెయిల్ చేశారు రాజు గారు. క్యాప్సికమ్ ఇంకా వెజ్ కాంబినేషన్ లో కర్రీ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే అండి. సో క్యాప్సికమ్ కాంబినేషన్ లో వెజిటబుల్ చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంది. జనరల్ గా మిక్స్డ్ వెజ్ లో ఒక క్యాప్సికమ్ అలా ఊరికే వేసి చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో అయితే క్యాప్సికమ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మిగతా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. అవునండి, అంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియాలి. ఓకే ఓకే. సో కొద్దిగా నేను డ్రైగా వచ్చేట్టుగా చేస్తాను. డ్రైగానా? అంటే ఎక్కువ గ్రేవీగా కాకుండా ముద్దలాగా. ముద్దలా కూడా కాదు, కొంచెం పొడి పొడిగా వచ్చినట్టు వస్తుంది. కొంచెం టమాటో వేస్తున్నాం, జస్ట్ అంటే మసాలా వాటికి అలా కోటింగ్ పట్టినట్టుగా వస్తుంది. ఓకే ఓకే, అంటే ఇగురు టైప్ లో. ఓకే ఓకే. మరి క్యాప్సికమ్ వెజ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ వెజ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలండి. ఓకే. జనరల్గా ఇలా మిక్స్డ్ వెజ్ అలాంటివి మనము చేస్తూ ఉంటే ఎక్కువ కర్రీ టైప్ లోనే అందరూ ట్రై చేస్తూ ఉంటారు కదా. చాలా మంది అంటే మసాలా టైప్ లో లేదా కుర్మా టైప్ లో, అదే ఏదైనా కూడా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేటట్టునే చూసుకుంటూ ఉంటారు. కానీ ఇది డ్రైగా అంటే బాగుండేటట్టు అనిపిస్తుంది. అంటే సైడ్ డిష్ గా కానీ చపాతీ లాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. అంటే టేస్టీ ఐటమ్ లాగా కూడా ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. సో కొంచెం గ్రేవీ లాంటివి ఉంటే కొంచెం భయం వేస్తుంది కదా, ఎప్పుడు కారిపోతుందా అది, తొందరగా తినేయాలి, అలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి అయితే హాయిగా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో జనరల్ గా క్యాప్సికమ్ గానీ విడివిడిగా అంటే అన్ని వెజిటబుల్స్ ఫ్రై చేసుకుంటూ ఉంటాము. ఇలా మిక్స్డ్ వెజ్ కాంబినేషన్ లో కొంచెం డ్రైగా అనేది బాగుంది ఐడియా. సో కొంచెం మసాలా టచ్ కూడా ఇస్తున్నాను. ఓకే. సో ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. సో ఇంక ఇందులో మనం పచ్చిమిర్చి ఏం యాడ్ చేసుకోవట్లేదు. లేదండి, అంటే క్యాప్సికమ్ కొంచెం ఘాటు ఉంటుంది కదా, సో అది సరిపోతుంది. ఓకే. క్యాప్సికమ్ ఒకటి పచ్చిగా వేసుకుని మిగతావన్నీ కూడా ఉడికించేసి వేసుకుంటున్నాం కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుందేమో కదా. ఫాస్ట్ గా వేస్తాం. సో ఇది కొంచెం వేగితే అంటే 3 వంతులు వేగితే మనకు సరిపోతుంది. క్యాప్సికమ్ కూడా కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. మరీ ఎక్కువ అయినా కూడా కొంచెం క్యాప్సికమ్ మెత్తగా పేస్ట్ లో అయిపోతుంది కదా. అవునండి, అప్పుడు ఆ టేస్ట్ అనేది తెలియదు. సో మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిచ్చేద్దాం. ఓకే. సో మేము చిట్కా చూస్తాం ఈ లోపు. ఓకే అండి. ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మెడపైన నలుపు తగ్గాలంటే నిమ్మ చెక్కని పంచదారలో అద్ది తీసి మెడపైన రుద్దుకోవాలి. కొద్దిసేపటి తర్వాత
తేనె, పాల పొడి ఈ రెండింటిని కొబ్బరి నీళ్ళల్లో కలిపి మెడపైన ప్యాక్లా వేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడపై నలుపు తగ్గిపోతుంది. సో రాజు గారు చూద్దామా ఒకసారి? ఓకేనండి, సరిపోతుంది కదా? సరిపోతుంది. సో ఇక్కడ టమాటో ముక్కలండి, కొద్దిగా పులుపు కూడా ఉంటే బాగుంటుంది. ఓకే. సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. ఓకే. ఓకే. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న బీన్స్, అలాగే బంగాళదుంప ముక్కలు, ఓకే, ఉడికించిన క్యారెట్ ముక్కలు, కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో ఇంకా వెజిటేబుల్స్ అనేది మన చాయిస్ కాబట్టి మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్, బఠానీ కానీ చూడ్డానికి చక్కగా మంచి కలర్ఫుల్ గా ఉంది. జనరల్ గా ఫ్రై అనగానే ఎక్కువ ఆయిల్ వేసేసి బాగా వేయించేస్తూ ఉంటారు కదా. అవునండి. సో దీనికి అంత అలా కాకుండా చక్కగా తక్కువ ఆయిల్లోనే మన క్యాప్సికం ఎలాగో ఫాస్ట్ గా మగ్గుతుంది కాబట్టి ఇలా మిగతా వెజిటబుల్స్ మనం ఉడికించి వేసుకుంటే ఆయిల్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది. మనకి ఐటమ్ కూడా మంచి టేస్టీ ఐటమ్ రెడీ అయిపోతుంది. సో రెడీ అయిపోయింది. నైస్. ఇలాంటివి చేసుకుంటే కర్రీ కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో తినడానికి వీలుంటుంది కదా. అవునండి, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. అవును. ఓకే. ఓకే. సో చివరగా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే అండి, కర్రీ రెడీ. నైస్. ఓకే, చూసారు కదండి, చాలా ఫాస్ట్ గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో రెడీ అయిపోయింది. మరి క్యాప్సికం వెజ్ కర్రీ మేము టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికం వెజ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక క్యాప్సికం ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన బీన్స్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, గరం మసాలా వేసి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికం వెజ్ కర్రీ రెడీ. ఓకే, మరి క్యాప్సికం వెజ్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. క్యాప్సికం టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అవునండి, చాలా బాగుంది రాజు గారు. చక్కగా ఈ ముక్కలన్నీ కూడా మిగతావి మనము క్యారెట్ గానీ బీన్స్ కానీ అన్ని ఉడికించి వేసుకున్నాం కదా. అవును. చక్కగా సాఫ్ట్ గా అండ్ ఆ మసాలా అంతా కూడా బాగా పట్టేసింది వాటికి. సో టొమాటో ముక్కలు వేసాం కదా, సో ఆ తడి వల్ల కూడా మొత్తం ఆ మసాలా తాలూకు మొత్తం ఆ ఘాట్ అంతా ఆ ముక్కలకు పట్టేసింది. చాలా బాగుంది. అండ్ నిజంగానే రోటీస్, పుల్కాస్ లాంటి వాటిలోకి మంచి కాంబినేషన్. అవునండి, వెరీ టేస్టీ. సో చూసారు కదండి, ఇలా డ్రైగా చాలా బాగుంది క్యాప్సికమ్ ఇంకా వెజిటబుల్స్ కాంబినేషన్ లో కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చెక్క ఫర్నిచర్ పైన ఇంకు మరకలు పడినట్లయితే గోల్డ్ రంగుని రిమూవ్ చేయడానికి వాడే ఎసిటోన్ తో రుద్దేసినట్లయితే ఆ మరకలు తొలగిపోతాయి. ఓకే, మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో క్యాప్సికమ్ వెజ్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో మనం ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. అది కూడా చనాతో. మరి చట్పటా చనా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఓకే, సో ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో చట్పటా చెన్నా. అవునండి. సో పేరు వింటుంటేనే చాలా బాగుంది. చట్పటా అనగానే చాలా మందికి ఇష్టమైన ఫ్లేవర్ కదా. ఎస్. అండ్ శనగలు అంటే ఏం వాడుతున్నారు ఇక్కడ? కాబూలి శనగలు వాడుతున్నాను. కాబూలి శనగలు. సో కావాల్స్తే మామూలు నల్ల శనగలతో కూడా చేసుకోవచ్చు. సో వీటితో ఇంకొంచెం బాగుంటుంది. ఓకే, సో ఎవరికి ఏవి అందుబాటులో ఉంటే దాంతో మనం ఇది ట్రై చేయొచ్చు అనమాట. ఎస్. ఓకే, కాకపోతే మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కదా. అవునండి. టేస్టీగా. ఓకే, మరి చట్పటా చెన్నా తయారీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. చట్పటా చెన్నా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన టొమాటో 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని సో కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనికి మనం కాబూలి శనగలు ఉడికించినవి. అంటే ఇవి చేసుకోవాలంటే మనం ఒక పూట ముందుగా ప్లాన్ చేసుకుంటే నానబెట్టేసుకుంటే సో నానబెట్టేసి ఉడికించేసి పెట్టేసాను. అప్పుడైతే మనకు కొంచెం ఆ పప్పు అంతా కూడా బాగా ఉడుకుతుంది, మెత్తగా అవుతుంది. సరిగ్గా నానకపోయినా సరిగ్గా ఉడకపోయినా అది మధ్యలో కొంచెం గట్టి గట్టిగా ఉంటే మనకి ఆ టేస్ట్ బాగోదు, తినడానికి కూడా అంత ప్రాబ్లం, కడుపు నొప్పి. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, సో కొద్దిగా వేగాలండి ఇక్కడ. ఓకే, సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మనం అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా, సో ఆ ఫ్లేవర్స్ కొంచెం ఈ శనగలకు పడితే బాగుంటుంది. సో ఫాస్ట్ గా పట్టేస్తుంది కాబట్టి మేము కూడా ఫాస్ట్ గా చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పట్టుకుచ్చులా జాలువారే శిరోజాలు మీ సొంతం అవ్వాలంటే మినపప్పుని నానబెట్టి మర్నాడు మెత్తగా రుబ్బి మాడు పైన మర్దన చేసుకొని తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా రాజుగారు, సరిపోతుందా? సరిపోతుందండి. సో ఇక్కడ జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా. ఓకే, సో కొంతమందికి అంటే రెగ్యులర్ గా ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడు. అండ్ ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చక్కగా టేస్టీగా, అందరూ ఇష్టపడతారు. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇక్కడ చాట్ మసాలా అందుబాటులో లేకపోతే కొంచెం ఆమ్చూర్ పొడి కానీ అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి కొద్దిగా నిమ్మరసం. ఓకే, సో దీంట్లో ఇంకా అడిషనల్ గా కొంచెం ఇష్టపడితే వాళ్ళు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కానీ సో అలాంటివి కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. జనరల్ గా అంటే చాట్ టైప్ లో చేసుకోవచ్చు. సన్నకార పూస కానీ. ఇది చక్కగా ఇలా వేడివేడిగా తిన్నా బాగానే ఉంటుంది, కొంచెం చల్లారినా కూడా మనకి ఆ శనగలకి ఎలాగో ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేసి ఉంటాయి కాబట్టి అలా కూడా టేస్టీగానే ఉంటుంది. చట్పట వేడిగా తిన్నా చల్లగా తిన్నా బాగుంటుంది. ఓకే, సో సన్నగా తరిగిన టమాటా ముక్కలు గార్నిష్ వాడుతున్నాం. ఓకే అండి, చట్పటా చెన్నా రెడీ. ఓకే, సో మరి కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు ఈరోజు? స్వాన్ చేస్తున్నాను క్యారెట్. అవునండి. సో కొంచెం లావుగా ఉన్న క్యారెట్ తీసుకోవాలి. సో దీన్ని రెక్టాంగిల్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఇలా సైడ్స్ తీసేస్తున్నా.
ఓకే. సో ఇక్కడ అడుగున కొంచెం ఇలా రౌండ్ షేప్లో ట్రిమ్ చేస్తున్నాం. ఓకే. రెండో వైపు కూడా ఇటు నుంచి నెక్ అండి. ఓకే. ఓకే. సో ఇటువైపు నుంచి బ్యాక్ సైడ్ వింగ్స్ వస్తాయి. ఓకే. సో మధ్యలోంచి ఈ పీస్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ టేల్ కొంచెం ఇలా ఘాట్ పెట్టేసి స్లాండ్గా కట్ చేసుకోవాలి. ఓకే. 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 సో ఈ సైడ్లోంచి కొంచెం తీసేస్తున్నాను, ఇక్కడ ట్రిమ్ చేస్తున్నాను. ఓకే. టేల్ అనేది అలా మధ్యలోకి ఎండ్ అవుతుంది కదా. అవును. సో రెండు వైపుల నుంచి. ఓకే. సో ఇవి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కదా. అవును. ఇంకా మార్కింగ్స్ అనేవి. సో అలాగే నెక్ కూడా బాడీ మధ్యలో వస్తుంది కదా. సో దీన్ని కూడా ట్రిమ్ చేస్తున్నాం. ఓకే. అంటే టోటల్గా ఈ లెంత్ని మనం 3 పార్ట్స్లో డివైడ్ చేసి ఓకే. ఇటు 1 పార్ట్ ఇటు 1 పార్ట్ తీసేసి మధ్యలో పార్ట్ మిగులుతుంది. మిగులుతుంది. రెండో వైపు నుంచి కూడా. ఓకే. ఓకే. సో ఇక్కడ నెక్ కొంచెం ఓపెన్ చేస్తాం ఇలా. ఓకే. సో తర్వాత ఇలా సైడ్స్ ట్రిమ్ చేసి ఫినిషింగ్ తీసుకురావాలి. ఓకే. కొంచెం ఇక్కడ రౌండ్ షేప్. అలాగే ఇక్కడ వింగ్స్కి కొంచెం జిగ్జాగ్ కట్ చేస్తున్నాం. ఓకే. సో 2 వింగ్స్ చూపించడానికి ఇటు నుంచి స్లాంట్గా, ఇటువైపు నుంచి కూడా స్లాంట్. ఓకే. సో మధ్యలో వీ షేప్లో ఈ పీస్ ఇలా వచ్చేస్తుంది. సో 2 వింగ్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. టూత్ పిక్తో ఇక్కడ హోల్స్ చేసుకుని ఐస్కి ఓకే. ఆవు గింజలు పెడుతున్నాం. సో ఇదే టూత్ పిక్ షార్ప్ పాయింట్ని తీసుకుని ఓకే. ఓకే. సో ఆవు గింజలు. సో క్యారెట్ బ్రైట్ కలర్ కాబట్టి చిన్నది పెట్టినా మనకి బాగా తెలుస్తుంది డీటెయిల్. ఓకే. నైస్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో బాగుంది రాజు గారు, చక్కగా కలర్ఫుల్గా. ఓకే అండి. ఓకే, మరి చూసారు కదండి మన ఐటమ్ రెడీ అండ్ అలాగే కార్వింగ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు చట్పటా చనా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చట్పటా చనా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాబూలి శనగలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి టొమాటో ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చట్పటా చనా రెడీ. చట్పటా చన్నా తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. అల్లం ఘాటు, జీలకర్ర పొడి ఫ్లేవర్, ఫైనల్ గా చాట్ మసాలా, అలా నాలుగుపై పెట్టుకోగానే ఇవన్నీ ఫస్ట్ తెలుస్తున్నాయి కదా. చాలా బాగుంది. అండ్ శనగలు కూడా చక్కగా ఉడికాయి కాబట్టి మనం చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాము. నైస్. అండ్ మీరు అన్నట్టు పైన పచ్చి ఉల్లిపాయ ముక్కలు అలా వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. వెరీ టేస్టీ. సో చూసారు కదండి, మంచి టేస్టీ అండ్ ఈజీ స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కమ్మటి రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే సుగుణాలెన్నో పన్నీర్ సొంతం. పన్నీర్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. అలాగే తరచూ తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల్ని నివారిస్తుంది పన్నీర్. సో వీలైనంత వరకు మీ ఆహారంలో పన్నీర్ ఉండేలా చూసుకోండి. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. చూద్దామా ఇవాళ వెరైటీ ఊరించి ఆటలేంటో. ఓకే, మరి
మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరిన్ ఛానల్ చేసి చూపించడానికి. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం ఈ రోజు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మంజుల. మంజుల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బిహెచ్ఎల్ నుంచి వస్తున్నారు. బిహెచ్ఎల్ నుంచి చక్కగా బ్రైట్ గా ఉన్నారు. బిహెచ్ఎల్ నుంచి బ్రైట్ గా వచ్చారు మంజుల గారు. మీ పేరండి? జానకి అండి. జానకి గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మలక్పేట్. మీ ఇద్దరికి మరి పరిచయం ఉందా ఒకరికొకరు? అవునండి, పరిచయం. ఫ్రెండ్సా? చాలానా? అంటే ఇదివరకు కుక్కరీ షోస్ కి వెళ్ళి పరిచయం అయింది, బాగా ఫ్రెండ్స్ అయిపోయింది. అలా ఫ్రెండ్స్ అవునండి. సో ఓకే, రెడీ అయిద్దరు ఈ రోజు వంటలు రెడీ చేయడానికి. అండి. ఫస్ట్ ఎవరు చేస్తారు మీ ఇద్దరు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? ఆకుకూర పకోడీ చేస్తాను. ఆకుకూర పకోడీ అంటే మిక్స్డ్ ఆకుకూర. మిక్స్డ్ ఆకుకూరలు. ఓకే ఓకే, మరి ఆకుకూర పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆకుకూర పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ధనియాలు 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బియ్యపిండి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఆకుకూర పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే మంజుల గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అన్ని కలిపేసుకోవటమే కదా. అవునండి, ముందుగా బౌల్ తీసుకోవాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కలండి. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. సో డీప్ ఫ్రై కదా, ఆయిల్ హీట్ చేసుకుందాం. పెట్టండి. ఇప్పుడు ఉప్పు. ఫస్ట్ ఇది కలపాలండి, ఎందుకంటే దీని తడి దీనికి ఆనియన్ కొంచెం తడిగా వస్తుంది. ఇప్పుడు పాలకూర వేయనా? మొత్తం వేసేనా? అవి తోటకూర కొద్దిగా వేయండి. ఓకే చాలండి. చాలా మెంతికూర కూడానా? కొంచెమే వేయండి, లేదా ఎక్కువ వేస్తే చేదైపోద్ది. ఇంత వేయనా? చాలండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేయండి. ఓకే, ఇంత వేయనా? వేయండి. ఇప్పుడు కొత్తిమీర వేయండి. వేయండి. వేయనా? కరివేపాకు వేసేనా? వేయండి. చాలా చాలా. ఓకే, సో అయితే అన్ని ఆకుకూరలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి. ఓకే, అక్కడ మనకు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. ఓకే, సో ఈ తడి సరిపోతుందా? సరిపోతుంది. కొన్ని ఒక్కొక్కసారి సరిపోకపోతే కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే ఓకే. ఇప్పుడు కొద్దిగా కారం, ఎందుకంటే మిర్చి ఆల్రెడీ వేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొద్ది కారం వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఉంది కాబట్టి మనకి మరి ఎక్కువ కారం మన తినే స్పైసీని బట్టి మనం వేస్తాం. ఓకే. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు మనకి ఎంత కావాలంటే కొంచెం వేయనా? మొత్తం వేసి. ఓకే, ఇప్పుడు ధనియాలు. ధనియాలు పౌడర్ కదా? వేయకూడదండి, ఇలాగే వేయాలి. దీనికి హోల్గా వేయనా? వేయండి వేయండి. ఓకే, శనగపిండి ఇప్పుడు వేయండి. కొద్దిగా వాటర్ వేయరా? ఆ జగ్లో ఉన్నాయి వేసుకున్నా. లాస్ట్ లో కొద్దిగా బియ్యపిండి ఒక 2 స్పూన్స్. సో కొంచెం కరకరలాడుతూ రావడానికి క్రిస్పీగా ఉండాలి కదండి. చాలా ఇంకొంచెం వేయండి. చాలండి. ఓకే, బాగుంది. ఇలా కలుపుకోవాలండి. గట్టిగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. లూజ్ గా అయితే బజ్జీలాగా మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా రాదు, కరకరలాడుతూ రాదండి. ఓకే, రెడీ అయిందండి. రెడీయా? ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది. సో ఇలా వెరైటీ వంటలో కాకుండా ఇంకేం చేస్తుంటారండి మంజుల గారు మీరు? నేను నేషనల్ అథ్లెట్ అండి, రన్నింగ్ అండ్ త్రిబుల్ జంప్. అవునా? నైస్. వేయొచ్చండి? వేసేయచ్చు. చూసుకోండి, సరిపోతుంది కదా. ఓ, బాగా పెద్ద పెద్ద పకోడీలు వేస్తున్నారే. బాగుంటుందా? ఓకే, బాగుంది. చూడ్డానికి అయితే చక్కగా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయా? ఓకే ఓకే. వన్ సైడ్ బాగా వేగాక అప్పుడు టర్న్ చేసుకోవచ్చా? ఓకే.
సో మీ పిల్లలకు బాగా ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అంటే ఇష్టమా? చాలా చేస్తాను వెరైటీస్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు. అమ్మాయిలా అబ్బాయిలా? ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? పాప ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్, బాబు బీటెక్ థర్డ్ ఇయర్. పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? ఓ నేను ఇంకా స్కూల్ పిల్లలు అనుకున్నా. ఓకే, ఏంటి పేర్లు ఏంటి? పాప పేరు దివ్యశ్రీ, బాబు పేరు బెన్నీ. ఓకే ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇప్పుడు VRS తీసుకున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తారు. ఓకే ఓకే. ఆయన పేరు? సుదర్శన్ గారు. బాగుందండి. సో మీరు అథ్లెట్ కదా, అందుకే బాగా చక్కగా అలా యంగ్ గా ఉన్నారు. హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు. అవునా? ఓకే. వేగుతున్నాయండి, ఒక 2 minutes అవుతాయి. సో కొంచెం ఒక పక్క అంతా కలర్ వచ్చింది కదా, బాగుంది. సరిపోతుందండి? వేగేయండి. ఓకే ఓకే. బాగుందండి. మొత్తానికి వంటల వల్ల మీరు ఇలా బాగా కలిసిపోయారు అనమాట. ఓకే. ఇలా ఉట్టిగా తినేసేయచ్చు, నిమ్మకాయ ఉల్లిపాయ పిండుకొని లేదా టమాటో సాస్ తో సర్వ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. బాగుంది కాంబినేషన్. మొత్తం ప్లేట్ అంతా బాగా సెట్ చేశారు చక్కగా. ఉల్లిపాయలు, వేడి ఆకుకూర పకోడీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా ఆకుకూర పకోడీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఆకుకూర పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆకుకూర పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తరిగిన పాలకూర, తరిగిన తోటకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి. దీనిలో కారం, జీడిపప్పు, ధనియాలు, శనగపిండి, బియ్యపిండి వేసి బాగా కలిపి కాగుతున్న నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆకుకూర పకోడీ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. గుడ్డు బాగుందో పాడైపోయిందో తెలుసుకోవాలంటే నీళ్ళల్లో ఉప్పు కలిపి ఆ నీళ్ళలో గుడ్డు వేసినప్పుడు అది మునిగినట్లయితే బాగున్నట్టు, తేలితే పాడైపోయినట్టు అర్థం. ఆకుకూర పకోడీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, రెడీ అండి? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? మామిడి గుత్తి వంకాయ కర్రీ. మామిడి గుత్తి వంకాయ కూర చేస్తారా? అవును. సో పుల్లగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ. మాక్సిమం చింతపండు వేస్తారు కదా, అవును. ఈ సీజన్ కాబట్టి సమ్మర్ దొరికినప్పుడు అలా ట్రై చేయొచ్చు అంటారు. ఓకే ఓకే. మరి మామిడి గుత్తి వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మామిడి గుత్తి వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 3 టీ స్పూన్లు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, బెల్లం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దామండి. ఓకే గీత. ఓకే, కొంచెం బాండి వేడాక ఆయిల్ వేసుకో. గీత ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేడాక జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయ కొంచెం పేస్ట్ చేసాను, కచ్చపచ్చగానా పేస్ట్ లాగా. ఎందుకంటే కొంచెం ఇది ముక్కలు అయితే కొంచెం టైం పడుతుంది, అన్ని తొందరగా కుక్ అయ్యేటి కదా. ఓకే, సో ఇలా అయితే కూడా మనకి గ్రేవీకి కొంచెం బాగా ఉంటుంది. బాగుంటుంది. ఇలా మామిడికాయ వేసి చేయటం అనేది మీ ఐడియానేనా? దీంట్లో నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటానండి, కాబట్టి ఇది కూడా మీ ఎక్స్పెరిమెంట్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, జస్ట్ ఉల్లిపాయ వేయడానికి. కొంచెం దానికి పట్టుకుంటది కదా, గ్రేవీ బాగుంటుంది. ఏం వేస్తారు? వంకాయలు వేసేద్దామా? సో జనరల్ గా గుత్తి వంకాయ అంటే ఏదైనా స్టఫింగ్ ఉంటుంది కదా, దీంట్లో ఏం అక్కర్లేదు. ఇప్పుడు అన్ని పౌడర్స్ వేసాక దీంట్లోకి వెళ్ళిపోతాయి, అంతేనా? అంతే. గీత ఇలా కట్ చేశాను గుత్తిలాగా. ఓకే, 4 పీసెస్ చేశాను. ఒక దాంట్లో చిన్న కట్ చేశారు కాబట్టి గుత్తి కూర అని పెట్టారు. చిన్నవి తీసుకున్నాను, చాలా పెద్దవి తీసుకోలేదు. మనకి గుత్తి వంకాయ అంటే వంకాయలో స్టఫ్ చేసి చేసుకుంటే గుత్తి వంకాయ అంటూ ఉంటారు కదా. సో ఇక్కడ మీరు గుత్తిలా కట్ చేశారు కాబట్టి అలాగా దీనికి కూడా అలా పెట్టారు అన్నమాట పేరు. ఓకే, దీంతో పాటు మనం మ్యాంగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వేసుకున్నాం.
కొంచెం మూత పెట్టుకుందాం గీత. ఓకే. సో ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు మగ్గేదాకా వెయిట్ చేయటమేనా మనం? కొంచెం సిమ్లో పెట్టుకుందాము. మిగతా పౌడర్స్ అన్ని తర్వాత యాడ్ చేసుకుందాం. బాగా కొంచెం కుక్ అయ్యాక. ఓకే. జానకి గారు చూద్దామా? చూద్దాం గీత. బాగా కుక్ అయితే కదా గీత. ఓకే. ఇప్పుడు ఏం వేసుకుందాం నెక్స్ట్? ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. మనం వేయలేదు కదా. అవును, ఏం వేయలే మనం. అది అంటే చిన్న వంకాయలు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు చక్కగా ఫ్లేవర్స్ అన్ని లోపలికి వెళ్ళి. పులుపు కూడా వెళ్ళాలి కదా గీత. ఇప్పుడు అది ఏంది చింతపండు గుజ్జు అయితేనేమో లిక్విడ్ కదా ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఇది కొంచెం ఈ ముక్కలన్నీ అది కూడా లోపలికి దిగాలి కదా గ్రేవీస్ కి. ఇప్పుడు గుత్తి వంకాయలో మనకి స్టఫింగ్ ఉంటుంది కాబట్టి వంకాయ ఆపాలంగా తిన్నా కూడా మనకి లోపల మసాలా అంతా ఉంటుంది కదా, బాగుంటుంది. సో దీనికి ఏంటంటే కొంచెం ఆ పులుపు ఇవన్నీ కూడా వంకాయలకు బాగా పట్టాలి. పల్లి పొడి వేసుకుంటాం గీత. ఓకే. సో వేయించేసి పౌడర్ చేసి నువ్వుల పొడి. ఇప్పుడు కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి. మాడిపోయి ఇవి కొంచెం కలుపుకుందాం గీత. కలపండి. కొంచెం వాటర్ వేసుకుందాం గీత. కొంచెం మూత పెట్టుకుని అదంతా కుక్ అయినాక కారం అది. సో జానకి గారు మీరు అంటే ఇలా పోటీలో పార్టిసిపేట్ చేయటమే కాకుండా ఏమైనా చేస్తూ ఉంటారా లేకపోతే హౌస్ వైఫ్ అయినా? అంటే గీత ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయట్లేదు నేను. అది వరకు ఏం చేసేవాళ్ళు? వర్కింగ్ అంటే ఇంట్లోనే సారీ డిజైనింగ్ చేసేవాళ్ళ. ఓకే ఓకే. కారం ఇవన్నీ తర్వాత వేస్తాను. కొంచెం కుక్ అయ్యాక ఇంకొక 2 minutes మూత పెట్టుకుని. అదే గ్రేవీ బాగా తెల్లగా ఉంటేను మూత పెడదామా? సిమ్ లో పెట్టుకుందాము. కుక్ అవ్వాలి మళ్ళీ గ్రేవీ అంతా కూడా కుక్ అవ్వాలి కదా. అవునవును. సో దీని వల్ల మనం ఆల్రెడీ పౌడర్స్ అవన్నీ వేసాం కాబట్టి కొంచెం మనకి ఆ గ్రేవీ అనేది ఫామ్ అవుతుందేమో కదా. ఓకే ఓకే. జానకి గారు చూద్దాం గీత. ఇప్పుడు కారం అవి వేసుకుందాం గీత. ఓకే. కలర్ అప్పుడు చేంజ్ అవుతుంది. ఇంతవరకు వెరైటీగా ఉంది గుత్తి వంకాయలో, ఇది ఒక టైప్ లాగా. అంటే చింతపండు అయితేనే కొంచెం వేరేలాగా. అవునవును. సో సరిపడా కారం. సో పులుపు కూడా ఉంది కదా అంత వేస్తున్నారు, లేకపోతే మామూలుగా కారం ఎక్కువ తింటారా మీరు? అలా అని కాదు, పులుపు ఉంది కదా కొంచెం మసాలా వంకాయ కర్రీ అంటే కొంచెం స్పైసీగానే ఉండాలి కదా గీత. సాల్ట్. ఓకే. సో ఇలా వెరైటీస్ చేస్తూ ఉంటే మీ పిల్లలు ఇష్టంగానే తింటూ ఉంటారా అండి, లేకపోతే కొన్ని వెరైటీస్కే స్టిక్ అవుతారా? అంటే ఒకసారి చేస్తారు, రెండోసారి బాగుంటే చేయమంటారు, దాని మళ్ళీ పలకరు ఇంకా. కొంచెం ధనియా పొడి. మీకెంతమంది పిల్లలు? నాకు 2, ఒక పాప ఒక బాబు. సేమ్. ఓకే. వాళ్ళేం చదువు? బెల్లం తీసుకున్నా. బెల్లమా? బెల్లము కొంచెం అంత పుల్లగా ఉంటుంది కదా, జస్ట్ కొంచెం వేసుకొని సార్. ఓకే ఓకే. పసుపు వేయరా ఈ కూరలో? పసుపు వేయరు మా మామిడికాయలో పసుపు వేయరు. మ్యాంగోలో వేసుకున్నప్పుడు దేంట్లో పసుపు వేసుకోవద్దు, లేకుండా ఏ కూర చేయం మేము. అవునా? యాంటీబయాటిక్ కదా, కంపల్సరీ పసుపు ఉండాలి. దీంట్లో వేయకుండా బాగుంటుంది. ఓకే. మీ పిల్లలు ఏం చదువుతున్నారు చెప్పనా? వద్దా? చెప్పండి. చెప్పనా? బాబు బీటెక్ అయిపోయింది, పాప ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇద్దరికి పెద్ద పెద్ద పిల్లలే. ఇద్దరేమో చక్కగా ఇలా కాంపిటీషన్కి వెళ్ళిపోయి హెల్దీ వంటలన్నీ చేసేసుకొని. అది కాదు గీత, ఏంటంటే ముందు మేము చేసే వంటలు తినేసి బాగా మేము మా పిల్లలు చాలా హెల్దీగా ఉన్నారు, యంగ్ గా అలాగా. ఓకే. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? బాబు సంపత్, పాప శ్రావ్య. సంపత్, శ్రావ్య. ఈ వారు ఏం చేస్తుంటారు? తను గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో. పోలీస్ డిపార్ట్మెంట్. ఏం పేరు? నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి. కొంచెం తగ్గించుకున్నాం గీత. ఇప్పుడు బాగుంది చూడ్డానికి రంగు కదా, ఇప్పుడు గుత్తి వంకాయ కూరలో ఉంది అది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. ఓకే. కరివేపాకు. ఓకే. కరివేపాకు కూడా ముందు వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకుంటే దీని ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాజర్ వేసుకోండి. ఓకే. ఫైనల్ లో గరం మసాలానా? గరం. ఓకే. ఇది కొంచెం హాఫ్ స్పూన్. కొంచెం సేపు మూత పెట్టేసుకుని ఒక 1 minute ఫైనల్ మగ్గిచ్చేయటమా? ఫైనల్ మగ్గిచ్చేసుకుని. ఓకే.
ఆల్రెడీ చక్కగా ఆయిల్ అంతా బాగానే పక్కన రిలీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు వేసిన ఐటమ్ అన్ని కొంచెం ఇంగ్రీడియంట్స్. ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దామా? ఓకే గీత, సూపర్ గా ఉంది. కలర్ఫుల్ గా ఆఫ్ చేసేద్దామా? మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఫ్లేవర్ అయితే బాగుంది. టేస్ట్ ఎలా ఉందో డెఫినెట్ గా బాగుంటుంది. ఒక్క నిమిషం అలా ఆగండి, వాళ్ళు తయారీ విధానం చూసేస్తారు, రాజుగారు వస్తారు, మన టేస్ట్ చూసేయచ్చు. వంకాయలు కూడా చక్కగా అన్ని చిన్న చిన్నవి చిన్న సైజులో తీసుకున్నారు కదా, బాగా మగ్గాయి. మన మార్కులు రిజల్ట్ చూడడానికి టైం దగ్గరకు వచ్చింది. ఇద్దరు మంచి కుక్కులు, ఇద్దరు బాగా చేశారు. ఎప్పుడు ఏది చేసినా మనము మనది కాకుండా ఏదైనా మనలో కాన్ఫిడెంట్ గా ఉంటే డెఫినెట్ గా సక్సెస్ అనేది సాధ్యమే. వంటనే కాదు, ఏ పని చేయాలన్నా. అవును. ఫైనల్ గా మీరా ఓకే, కరివేపాకు ఎక్కువగా పెట్టినా మళ్ళీ చూసే వాళ్ళకి అన్ని తీసి పడేసుకోవాలి కదా, చాలా ఓకే. ఓకే అండి, సో చూసారు కదా, వేడివేడిగా మామిడి గుత్తి వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి గుత్తి వంకాయ కూర తయారు చేసే విధానం: వంకాయలను చీలికలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో చీలికలుగా చేసిన వంకాయలు, మామిడికాయ ముక్కలు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వేరుశనగ పలుకుల పొడి, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, ధనియాల పొడి, బెల్లం వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మామిడి గుత్తి వంకాయ కూర రెడీ. మామిడి గుత్తి వంకాయ కూర తయారీ విధానం కూడా చూసారు కదా. మరి రాజుగారు వచ్చేసారండి. ఇప్పుడు ఇంకా 2 ఐటమ్స్ టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో అండ్ ఇవాళ ఊరించే వంట విన్నర్ ఎవరో చెప్పేస్తారు. సో రాజుగారు, ఒక స్నాక్ ఐటమ్, ఒక కర్రీ. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం అంటారు? స్నాక్ చూద్దాం. ఓకే, సో ఆకుకూర పకోడీ టేస్ట్ చూద్దాం. మీరు అన్నట్టుగానే చక్కగా కరకరలాడుతూ బాగుంది. అండ్ ఆకుకూరలు కూడా అంటే అన్ని వేగాయి కదా, సో క్రిస్పీగా ఉంది, టేస్టీగా ఉంది పకోడీ. ఇప్పుడు మీ ఫ్రెండ్ చేసింది చూద్దాం. సో మామిడి గుత్తి వంకాయ కూర. కారంగా బాగా స్పైసీగా ఉంది. చపాతీకి, రైస్కి ఏదైనా బాగుంటుంది. అదే అన్నంలో కలుపుకుంటే కొంచెం తగ్గిద్ది మనకి దాని మీద, ఇప్పుడు ఇలా ఉట్టి తిన దానికంటే. సో బాగున్నాయండి 2 ఐటమ్స్ కూడా. సో ఇందుకు మీ ఇద్దరికి ఏది నచ్చింది? మీకేది నచ్చిందండి? నాకు నాదే బాగుంది. మీదే బాగుంది. మీకేది బాగుంది? అదే బాగుంది. ఓకే, ఎవరిది వాళ్ళకే బాగుంది. ఇప్పుడు చూద్దాం రాజుగారికి ఏది బాగుందో. రాజుగారు మీరు చెప్పండి ఫైనల్ గా. 2 బాగున్నాయి. 2 బాగున్నాయి. 2 బాగున్నాయి. రెండిట్లోకి లీఫీ పకోడీ అది కొంచెం బెటర్గా ఉంది. బాగుంది. సో దీంట్లో ఇంకా ఏంటంటే కారం కొంచెం ఉడకాలి. మీరు కొంచెం ఎండింగ్ లో వేశారు కదా, పైన వేశారు కదా, అది ఆ ఘాట్ ఎక్కువగా తెలుస్తుంది. స్పైసీగా ఎక్కువగా ఉంది. అంటే ఇంకొంచెం ఉడికింది అనుకోండి, సో ఆ పులిపికి దానికి అది బాగానే సరిపోద్ది. అంటే యాక్చువల్గా పౌడర్స్ అన్ని వేసినప్పుడే కారం కూడా వేసేస్తే దాంతో పాటు మిక్స్ అయ్యి కొంచెం కొబ్బరి పొడి కూడా కొంచెం లైట్ గా, అంటే వాటిన్నిటికంటే కూడా ఎక్కువగా ఆ కారపొడి అనేది కొంచెం డామినేట్ చేస్తుంది. నోట్లు పెట్టగానే ఫస్ట్ అది ఘాట్ గా తెలుస్తుంది. సో మిగతా అదంతా బాగుంది. చిన్న ఫాల్ట్ అండి, అంతకుమించి ఏం లేదు. సో ఇలా మామిడికాయతో సీజన్ గా దొరికేప్పుడు ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మంజుల గారు అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ మంజుల గారు. థ్యాంక్ యూ. మీరే ఇవాళ విన్నర్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. జానకి గారు ఇలా మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇద్దరు పోటాపోటీగా చేశారు, కాకపోతే ఆ చిన్న ఇది అంతే డెఫినెట్ గా ఉంటుంది కదా. అదే సార్ దగ్గర మనం ఎలాగో డెఫినెట్ గా కొన్ని మిస్టేక్లు తెలుసుకోవాల్సిందే. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. కూడా ఇలాగే వెరైటీస్ ట్రై చేస్తూ ఉండండి.
ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ ఊరించే ఆటల్ని. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా, ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. గ్రేవీ కూరలు చేసేటప్పుడు గ్రేవీ మరింత టేస్టీగా రావాలంటే గ్రేవీలో చన్నీళ్ళకి బదులుగా వేడి నీళ్లు వేసినట్లయితే అది మరింత టేస్టీగా ఉంటుంది. ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసి చూపించిన వంటలన్నీ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన ఈ వంటలోని పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన క్యాప్సికమ్ వెజ్ కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. క్యాప్సికమ్ చాలా మంచిదండి. ఎందుకు? క్యాప్సికంలో పోషక విలువలు ఉంటాయి తెలుసు. విటమిన్ A కానీ విటమిన్ C కానీ ఎక్కువగా ఉంటాయి. సో క్యాప్సికమ్ మంచిది. క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, బంగాళదుంపలు, టమాటో. ఈ రెసిపీ బాగుందండి. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన చట్పటా చన్నా కూడా చాలా బాగుందండి. ఇప్పుడు సాయంత్రం పూట స్నాక్స్ ఇంపార్టెంట్. ట్రావెలింగ్ అప్పుడు ఇంట్లో తయారు చేసి తీసుకెళ్లే స్నాక్స్ కూడా చాలా మంచివి. మెయిన్గా మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి ఇలా ప్లాన్ చేసుకుంటే మనకు మంచి ఐటమ్స్ అనేది దొరుకుతాయి. నిజంగా ఈ రెసిపీ సూపర్ అండి. అసలు ఖచ్చితంగా నోట్ చేసుకొని మనము దీన్ని ట్రై చేయాలి. ఇప్పుడు మనం ట్రావెలింగ్ అప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి పోషకాలు ఉన్న పదార్థాలు తీసుకుంటే ఏ చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కంటే కూడా ఇవి మంచివండి. పిల్లలకు కూడా చక్కటి ఆరోగ్యం అందించిన వాళ్ళం అవుతూ ఉంటాము. సో కాబోలి శనగలు, ఉల్లిపాయలు వీటితో ఇలా చట్పటాగా చేసుకుంటే నిజంగా చాలా మంచిదండి. సో పోషకాల పరంగా ఏంటి? చన్నాలో ఎక్కువగా మనకు ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కూడా మంచిది. దాంతో పాటుగా పీచు పదార్థం కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చన్నాలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుందండి. సల్ఫర్ కూడా మన చర్మ సౌందర్యానికి కానీ చర్మం మెయింటైన్ చేయడానికి కానీ చాలా ఇంపార్టెంట్. సో చట్పటా చన్నా బాగుందండి. ఇక ఊరించే వంటలు చూసిన మామిడి గుత్తొంకాయ కూర, అలాగే ఆకుకూరల పకోడీ. మామిడికాయ గుత్తొంకాయ కూర చాలా బాగుందండి. ఎందుకంటే మనము అగైన్ ఈ క్లైమేట్లో మనకు కావాల్సింది ఎక్కువగా కూడా విటమిన్ A, విటమిన్ C. అంటే ఈ విటమిన్ A, విటమిన్ C ఈ క్లైమేట్లోనే మనకి ఎక్కువ కావాలి అని కాదు, కాస్త ఎక్కువ ఎందుకు రిక్వైర్మెంట్ ఉంటుందంటే ఎక్కువగా కూడా మనం సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. సో సన్ నుంచి మనం కాపాడే ఒక 2 రకమైన విటమిన్స్ ఏంటంటే విటమిన్ A అండ్ విటమిన్ C. మెయిన్గా ఈ యూవీ రేస్ ఉంటాయి కదా, సన్ దగ్గర నుంచి వచ్చే యూవీ రేస్ కూడా మనకు ఆ యూవీ రేస్ నుంచి కూడా మనల్ని ఈ విటమిన్ A, విటమిన్ C కాపాడుతాయి. చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్ట్గా అదే సమయంలో మనకు ఈ మామిడి పండు దొరకడం అన్నది ఒక గిఫ్ట్ లాంటిది. సో దాన్ని మనం ఇలా వంటకంలో వాడుకోవడం కూడా మంచిదే. వంకాయతో పాటు పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, గసగసాలు, మసాలా ఐటమ్స్ అనేది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాంటిది. అంటే 2 వైపులా పదునున్న కత్తి. మనం దాన్ని తెలివిగా వాడుకున్నాం అనుకోండి మనకు ఉపయోగపడుతుంది. కాస్త ఎక్కువ తీసుకుంటే అదే మనకు గ్యాస్ ట్రబుల్కి కూడా కారణమవుతుంది. సో దాన్ని లిమిట్లో తీసుకుంటే మంచిది. ఈ కాంబినేషన్ బాగుందండి, ట్రై చేయొచ్చు. ఇక ఆకుకూర పకోడీలు. మీకు ఇంకొక విషయం, ఎంత మామిడి పళ్ళు, మామిడికాయలు మనకి ఈ సీజన్లో ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ తోటకూర కూడా. అంటే ఆకుకూరల్లో కూడా నీరు శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అవి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అవి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ కూడా ఉంటుంది, అవి కూడా మనల్ని చక్కగా హెల్ప్ చేస్తుంది. సో సాధ్యమైనంత వరకు ఆకుకూరలు ఈ సీజన్లో మనం తీసుకోవాలి. రోజు మార్చి రోజు కానీ వీక్లో 3 days కానీ కంపల్సరీ ఆకుకూరలు వాడుకోవాలి. కానీ ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కదా, దీన్ని కొంచెం తగ్గించి వాడుకుంటే మంచిది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో చాలా మంచి రెసిపీ ఏంటంటే 3 రెసిపీస్ చాలా బాగున్నాయండి. వంటలు పిండి వంటలు చూసిన క్యాప్సికమ్ వెజ్ కర్రీ, అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన చట్పటా చెన్న, అలాగే ఊరించే వంటల్లో చూసిన మామిడి గుత్తి వంకాయ కూర కూడా చాలా బాగుంది. ఆకుకూరలు పకోడీ ఒకటి, ఆకుకూరలు వాడుకుందాం ఈ సీజన్లో. పకోడీలు అనేది నోట్ చేసుకొని ఎప్పుడైనా రేర్గా వాడుకుంటే మంచిది. మిగతా పార్టిసిపెంట్స్ లా మా స్టూడియోకి వచ్చి ఊరించాంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీరు ప్రేక్షకులకు ఏదైతే వంటని చేసి చూపించాలి అనుకుంటున్నారో దాన్ని మాకు లెటర్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు చక్కగా 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి. క్యాప్సికమ్ వెజ్ కర్రీ టేస్టీగా ఉంది అండ్ చట్పటా చనా కూడా చాలా బాగుంది. చక్కగా మంచి స్నాక్ ఐటమ్, ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా అండ్ కావాల్సిన విధంగా స్పైసీగా కావాలంటే స్పైసీగా, నార్మల్ గా కావాలంటే నార్మల్ గా చేసుకునే విధంగా ఉంది. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి.
ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. MTR మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు జూలై 31వ తేదీ అభిరుచి ఎపిసోడ్ లో మీరే స్వయంగా పార్టిసిపేట్ చేసి మీకు బాగా నచ్చిన వంటని అందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు బాగా తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ MTR మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే. మీరు పంపించే కవర్లపై MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. MTR ఇతర ప్యాకెట్లేవి దీనికి వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.